హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఊహించని శుభవార్త వచ్చిందండి. సో రైతుల ఖాతాలలోకి 20,000 రూపాయల్లో తొలి విడత కింద రాష్ట్ర ప్రభుత్వం 10,000 రూపాయల వరకు డబ్బులైతే జమ చేయబోతుంది. సో ఈ డబ్బులు అనేది ఎప్పటి నుంచి పడతాయి, అలాగే ఎప్పటి నుంచి ఈ డబ్బులు అనేది అందరి ఖాతాలకు రావడం జరుగుతుంది, ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో క్లారిటీగా అయితే తెలుసుకుందాం. అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2 లక్షల మందికి పైగా అనర్హులను అయితే గుర్తించి వాళ్ళకి ఈ యొక్క అన్నదాత సుఖీభవ అంటే రైతు భరోసా పథకానికి సంబంధించి డబ్బులను అయితే వాళ్ళకి రద్దు చేస్తూ మనకు వాళ్ళని అనర్హుల లిస్టులో అయితే చేర్చిందనమాట. సో ఎవరెవరికి అనర్హత వచ్చింది, అలాగే ఎవరెవరికి డబ్బులు అనేది వస్తాయి, ఈ విషయాన్ని మాత్రం క్లారిటీగా అయితే మనం వీడియోలో తెలుసుకుందాం. గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి అనుకుంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మాత్రం లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మనకు రైతులందరికీ కూడా చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి స్కీమే అన్నదాత సుఖీభవ. సో గత ప్రభుత్వం ఏం చేసిందంటే రైతు భరోసా పేరుతో అర్హత కలిగినటువంటి ప్రతి రైతుకి 13,500 రూపాయలు ఇచ్చేది. అయితే కూటమి సర్కార్ మేము అధికారంలోకి వస్తే ఒక్కో రైతుకి 13,500 రూపాయలు కాకుండా 20,000 రూపాయలు అయితే ఇస్తామని చెప్పారనమాట. సో 20,000లో తొలి విడత కింద రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే మేము 14,000 రూపాయలు అయితే ఇస్తాము, అలాగే కేంద్ర ప్రభుత్వం వచ్చేసి 6,000 రూపాయలు ఇస్తుంది. ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి 6,000 రూపాయల్లో కేంద్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత వహిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం అంటే కూటమి సర్కార్, ఆంధ్ర సర్కార్ అనమాట. సో మేమిచ్చే డబ్బుల్లో మేమైతే దీనికి సంబంధించి పూర్తి బాధ్యత తీసుకుంటామని చెప్పారు. సో కేంద్ర ప్రభుత్వం మాత్రం ఇప్పటి వరకు 6,000 రూపాయల్లో ఇప్పటికే 4,000 రూపాయలతో విడుదల చేసింది. సో ఈ 2024 ఎలక్షన్స్ తర్వాత మన యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వారణాసి పర్యటనలో భాగంగా PM కిసాన్ సమ్మాన్ నిధి యోజన 17 విడత డబ్బులు అయితే 2,000 రూపాయలు వేశారండి. సో తర్వాత వచ్చేసి మనకు రీసెంట్లీ దీపావళి కానుకగా మనకు మహారాష్ట్రలో ఆయన పర్యటించినప్పుడు అక్కడ చేరి మనకు ఒక 2,000 రూపాయలు అయితే 18 విడత కింద అయితే విడుదల చేశారు. అయితే ఇప్పటి వరకు చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం మాత్రం మనకు 4,000 రూపాయలు ఇచ్చేసింది 2024 సంవత్సరానికి సంబంధించి. కానీ మన యొక్క ఆంధ్ర సర్కార్ అయితే మాత్రం 14,000 రూపాయలు అయితే ఇవ్వాలి. 14,000 రూపాయల్లో ఒక్క రూపాయి కూడా ఇంతవరకు ఇవ్వలేదు. సో ఇవ్వకపోగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఇప్పుడు వచ్చేసి ఏం చెప్తుందంటే సో దీనికి సంబంధించి మేము కొత్తగా విధి విధానాలు అయితే ఖరారు చేసాము. విధి విధానాలు ఖరారు చేసిన దాన్ని బట్టి సో ఇప్పుడు తాజాగా విడుదల చేసినటువంటి ఆ యొక్క విధి విధానాలు బట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఈ యొక్క జెన్యున్గా వ్యవసాయం చేస్తుంటారో సో అటువంటి వారిని మాత్రమే ఈసారి అర్హులుగా అయితే గుర్తించింది రాష్ట్ర ప్రభుత్వం. సో అర్హత గనక లేకపోతే ఇటు పరిస్థితుల్లో ఒక్క రూపాయి కూడా ఇవ్వమైతే చెప్పింది. సో అయితే ఇప్పుడు వచ్చేసి దీనికి సంబంధించి రీసెంట్లీ మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో 4,500 కోట్ల రూపాయల బడ్జెట్ కూడా అయితే ప్రవేశపెట్టారు. సో బడ్జెట్ అనేది ప్రవేశపెట్టిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అయితే దీనికి సంబంధించి ఈ డిసెంబర్ మాసంలో ఊహించిన శుభవార్త చెప్పిందనమాట. సో తొలి విడత కింద 7,000 రూపాయలు అయితే విడుదల చేయబోతున్నారు. సో 7,000 రూపాయల్లో అర్హత కలిగినటువంటి ప్రతి రైతుకి అయితే పడబోతున్నాయి. సో దీనికి సంబంధించి ఈ యొక్క ఫస్ట్ వీక్లో ఎలిజిబుల్ లిస్టుకి సంబంధించినటువంటి విధి విధానాలు ఖరారు చేసి అర్హులను అయితే గుర్తించే పనులు అయితే రాష్ట్ర ప్రభుత్వం పడిందనమాట. సో అర్హులను గుర్తించిన తర్వాత అనంతరం మన యొక్క రైతుల ఖాతాలలోకి డబ్బులను అయితే డిసెంబర్ క్రిస్మస్ కానుకగా అయితే మనకు డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు 7,000 రూపాయల చొప్పున. సో దీనికి సంబంధించి అర్హుల లిస్ట్ అయితే నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో పిన్ చేశాను. సో దాన్ని అయితే మీరు చెక్ చేసుకొని మీరు ఎలిజిబిలిటీ కిందకు వస్తారా లేకపోతే అర్హుల లిస్టులోకి రారా అని దాని అయితే మీరు ఈజీగా తెలుసుకోవచ్చు. సో దీనికి సంబంధించి ఫర్దర్గా ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవుతానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.